హలో అందరికీ. ఇవాళ మేము ఫీనిక్స్ మాల్‌కి వెళ్తున్నాము. ఎందుకు వెళ్తున్నామంటే నా ఫ్రెండ్స్‌ని మీట్ అవ్వడానికి. వాళ్ళని మీట్ అయ్యి ఆల్మోస్ట్ 4-5 మంత్స్ అయింది. అందుకే మేమైతే ఫీనిక్స్ మాల్‌కి వెళ్తున్నాము. సో లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. మేమైతే ఫీనిక్స్ మాల్‌కి రీచ్ అయిపోయాము. ఇక్కడైతే చాలా వెహికల్స్ ఉన్నాయి. మా బ్యాడ్ లక్ ఏంటంటే బైక్ పార్కింగ్ కూడా ప్లేస్ లేదు. ఇక మేమైతే బైక్ పార్కింగ్ బయట చేసుకొని వచ్చేసరికి సగం టైం అక్కడే అయిపోయింది. సో ఇక్కడైతే ఫీనిక్స్ షాపింగ్ ఫెస్టివల్ జరుగుతుంది. మోస్ట్‌లీ నాకు తెలిసి సేల్ రన్ అవుతుందండి. సో వెదర్ కూడా వర్షం పడేలా ఉంది. ఇక్కడ చూసారా మ్యాప్ బోర్డ్ ఉంది. దీనివల్ల మనకు చాలా యూజ్ అండి. ఏ ఫ్లోర్‌లో ఏ షాప్స్ ఉన్నాయి, ఏమేమి ఎక్కడున్నాయి అనేది క్లియర్‌గా మెన్షన్ చేసుంటారు. దానివల్ల ఏ షాప్ ఎక్కడుందో ఆ షాప్‌కి మనం వెళ్లి ఈజీగా అయితే మనం షాపింగ్ చేయొచ్చు. ఇక్కడ చూసారా మేమే లేట్ అనుకుంటే మా ఫ్రెండ్స్ ఇంకా రాలేదండి. ప్రతి గ్యాంగ్‌లో ఇలా లేట్ కమ్మర్స్ అయితే కంపల్సరీ ఉంటారనుకుంటాను. మీ గ్యాంగ్‌లో కూడా ఉంటే నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. సో ఇక మేము అలా ఎక్స్‌ప్లోర్ చేస్తున్నాము. పైనున్న కిడ్స్ జోన్ ఏరియా దగ్గర కూర్చుందాం అనుకున్నాం. బట్ అక్కడ కూడా ప్లేస్ లేదు. ఈ లోపలే మా ఫ్రెండ్స్ అయితే వచ్చేసారు. మేమైతే ఇక్కడ ఫస్ట్ క్రైకి వెళ్తున్నాము. సో ఫస్ట్ క్రైలో చిన్న పిల్లల బట్టలు చాలా బావుంటాయండి. కలెక్షన్ కూడా చాలా బావుంటుంది. ఇక్కడైతే నాకు గిటార్ కనిపిచ్చింది. సో గిటార్ కనిపియగానే నాకు ప్లే చేయాలనిపిచ్చింది. నా కాలేజ్ డేస్‌లో అలాగా గిటార్ నేర్చుకోవాలనుకున్నాను. బట్ నేనైతే నేర్చుకోలేకపోయాను. ఎప్పుడు మన డ్రీమ్స్‌ని, హోప్స్ పెట్టుకోనండి. ఏదో ఒక రోజైతే కంపల్సరీ సక్సెస్ అవుతుంది. ఇక్కడైతే నేను చిన్న పిల్లలాగా బాస్కెట్ బాల్ ఆడుకుంటున్నాను. పక్కనామైతే చిన్న పిల్లలు ఆడుకునే దాంతో ఈమేంటి ఇంత పెద్దామె ఆడుకుంటుంది అన్నట్లు చూస్తుంది. బట్ ఎప్పుడు కానీ వాళ్ళు చూస్తున్నారు, వీళ్ళు చూస్తున్నారని మన ఇన్నర్ చైల్డిష్‌ని ఎప్పుడూ వదులుకోవద్దు కదా! సెల్ఫ్ ఎంజాయ్‌మెంట్ కంపల్సరీ ఉండాలి. అప్పుడే మన లైఫ్ అనేది మనకి ఎంజాయ్‌మెంట్‌లా అనిపిస్తుంది. ఇక్కడైతే మేము ప్లే ఏరియాకొచ్చేసాము. ఇక్కడ చిన్న పిల్లలాగే కాదండి పెద్దవాళ్ళు కూడా ఆడుకోవచ్చు. నాకైతే ఒక్కసారిగా చిన్న పిల్ల అయిపోయి ఇక్కడ గేమ్స్ ఆడదాము అని అనిపిచ్చింది. బట్ నేనైతే వదులుకోను కదా! అలా గేమ్స్ అయితే ఆడాను. సో ఎప్పుడు కానీ మనం అనుకునింది సాధిస్తామని మన నమ్మకం ఉంటే డెఫినెట్‌గా అది ఏదో ఒక రోజు మనమైతే సాధిస్తాము. ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు యూట్యూబ్ ఛానల్ అనేది చాలా కొత్తండి. అసలు నేను మీకు రీచ్ అవుతానో లేదో కూడా తెలీదు. బట్ నేనైతే ట్రై చేస్తున్నాను. ఆహ్, సో అలా నెవర్ గివ్ అప్ యువర్ డ్రీమ్స్. సో ఏదోకటి మీకు లైఫ్‌లో ఏదనిపించినా గానీ చెయ్యండి. బట్ ఎదుటి వాళ్ళు హర్ట్ అవుతున్నది మాత్రం చెయ్యొద్దు. సో మీరు కూడా మీ లైఫ్‌లో ఏదో ఒక మోటో పెట్టుకొని కంపల్సరీ మీ గోల్స్ అయితే అచీవ్ అవ్వండి. నాకు ఎప్పుడైనా కానీ ఇండిపెండెంట్‌గా ఉండడం, ఇలా ఏదైనా కొత్తగా చేయడం చాలా ఇష్టము. ఇక మేమైతే బయటకొచ్చి అలా ఏమేం సేల్స్ నడుస్తున్నాయో అలా విజిట్ అయితే చేస్తున్నాము. సో ఇక్కడ చూసారా ఫస్ట్ క్రై అయితే మనకు 50% ఆఫ్ అయితే మేము ఆల్రెడీ కలెక్షన్ అయితే చూసేసాము. దాని పక్కనే కోషికి అని లైక్ బ్రైడల్ వేర్ ఉన్నాయండి. సో నాకైతే ఇవి చూడంగానే నా పెళ్లి కలెక్షన్ అంతా గుర్తొచ్చింది. ఇవన్నీ వన్ టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ అండి. బట్ కానీ చాలా మెమోరీస్ అయితే మన లైఫ్‌లో ఉంటాయి ఈ డ్రెసెస్‌తో. సో పక్కనైతే మన్యవార్ ఉంది. మన్యవార్‌లో అయితే సన్నీ, అలాగే మా అన్నయ్య, మా కజిన్స్ అందరూ వాళ్ళ పెళ్లి బట్టలు ఇక్కడే ఈ ఫీనిక్స్ మాల్‌లోనే షాపింగ్ చేశారండి. సో అలా ఎక్స్‌ప్లోర్ అయితే చేస్తున్నాం. నాకైతే ఆ రోజులు గుర్తొస్తా ఉన్నాయి. సో ఇక్కడైతే ఒక బ్రాంజ్ షాప్ ఉందండి. ఇక్కడ ఐటెమ్స్ కూడా చానా ఎక్స్‌పెన్సివ్ అండి అసల. అలా నడుచుకుంటూ పోతుంటే ప్లే జోన్ ఏరియాలో మాకైతే ఇక్కడ ఒక హారర్‌లాగా కనిపించింది. నేనైతే అస్సలు చాలా భయపడిపోయానండి. అలా ఫోను పట్టుకొనే ఉండిపోయాను. సో, నాకు హారర్స్ అంటే చాలా భయమండి. హారర్ మూవీస్ అన్నా గాని. సో, ఇక్కడైతే మా హస్బెండ్ ఈ బ్రాన్ షాప్‌లో కలెక్షన్ అంతా చూస్తా ఉన్నారు. సో, మేము బయటైతే ముచ్చట్లేసుకుంటున్నాము. ఇంకా గర్ల్స్ గాసిప్స్ ఎన్ని రోజులైనా కానీ సరిపోదు కదా! మనకి ఎన్ని డేస్, ఎన్ని అవర్స్ అయినా సరిపోదు. సో, ఇంక అలా మేమైతే చాలా విషయాలు మాట్లాడుకుంటూ ఉన్నాము.
సో, ఈ లోపల మా ఫ్రెండ్ ఒక జోకేసిందండి. అది కూడా మీరు జోకా కాదా? ఇలాంటి పుచ్చిపోయిన జోక్ ఫ్రెండ్స్ మీ బ్యాచ్‌లో కూడా ఉంటారా? లేదో చెప్పండి. అలా పోయి విండో షాపింగ్ చేద్దాం పదా అంటే, విండోస్ ఇక్కడెక్కడైనా దొరుకుతాయా మనకి చేయడానికి అని జోకేసింది. మేమైతే నవ్వాలా లేకపోతే ఏం జేయాలా అన్న ఆలోచనలో పడిపోయాం. ఈ లోపలే సన్నీ వచ్చేసరికి నేనొక క్వెషన్ జేస్తాను. ఇక్కడొక ఐడల్ అయితే ఉంది. ఆ ఐడల్ కాస్ట్ ఎంతో చెప్తే కరెక్ట్‌గా గెస్ చేస్తే నేను ట్రీట్ ఇస్తా ఇవాళ అని చెప్పారు. బట్ ఎవరం చెప్పలేకపోయాము. ఇంక ఫైనల్‌గా ట్రీట్ అందరం షేర్ చేసుకుందాం అని జెప్పి పోయాం పైకైతే. ఫుడ్ కోర్ట్ ఏరియా అయితే చాలా ఎక్కువ రష్ ఉందండి అసల. మేము కింద వేస్ట్ చేసిన టైం పైకెళ్ళేసి ప్లేస్ అన్నా పెట్టుకొనుంటే సరిపోయుండేది. అసలు మాకైతే చాలా సేపటికి ప్లేస్ దొరకలేదు. ఇంక ఫైనల్‌గా అయితే ఒక దగ్గర కూర్చున్నాము. సో, ఇంక కూర్చున్న దానికే కాదు కదండీ! అక్కడ కూర్చున్న తర్వాత మెను డిసైడ్ చేయడానికి చానా టైం పడుతుంది మాకు ఫస్ట్ థింగ్ చెప్పాలంటే. మీ గ్యాంగ్‌లో గూడా ఇలా మెను డిసైడ్ చేయడానికి చానా టైం పడుతుందా? సో, ప్రతి గ్యాంగ్‌లో ఒక వెజ్ ఫ్రెండ్ ఉంటారు. మా గ్యాంగ్‌లో గూడా ఒక వెజ్ ఉన్నారు. సో, ఇక్కడైతే మేమైతే ఏమేమో ట్రై చేయాలని వస్తాం. బట్ కానీ ఎప్పుడు ఏం ట్రై చేయలేము. మళ్ళీ ఏం చెప్తాంలే అన్నట్లు పాతదే చెప్పుకుంటాము. ఇక్కడ మా ఫ్రెండ్ అయితే వెరైటీగా గోబీ మంచూరియా తందూరి జెప్పింది. సో, తనేం ఎక్స్‌పెక్ట్ జేసిందంటే అసలు బయట ఎలా ఉంటుంది, ఇక్కడ మాల్‌లో కదా ఇంకా బావుంటుందేమోనని ఎక్స్‌పెక్ట్ చేసింది. బట్ కానీ ఆ ఆర్డర్ చేసిన తర్వాత వచ్చినంక తన రియాక్షన్ మీరే చూసేసేయండి. సో, ఇక్కడ మేమైతే చాలా గాసిప్స్ అసలెన్ని మాట్లాడుకుంటున్నామో మాకే తెలియదండి. సో, ఇంక అమ్మాయిలంటే అంతే మాటలుంటాయి కదా! సో, ప్రతి గ్యాంగ్‌లో ఇలాగే మాట్లాడుకుంటారు కదా! చూడండి వచ్చేసింది ఫుడ్డయితే. తను చెప్పిన తందూరియా అస్సలు బాలేదు. తను చెప్పేదేందంటే ఇక్కడ బయటైతే రూ. 100కొస్తుంది. ఇక్కడ 280 పెట్టి కొన్నాను. వేస్ట్ అయిపోయింది మనీ అంతా. కాకపోతే మనీ వేస్ట్ అవ్వకూడదని ఇంక తప్పక తింటున్నాను అని చెప్పింది. సో, తన ఎక్స్‌ప్రెషన్ చూడండి. వీడియో తీస్తున్నామని జెప్పి నవ్వుతుంది. ఇక మేమైతే యాజ్ యూజువల్ కేఎఫ్‌సి చికెన్ ఇవి తెచ్చుకొని తింటున్నాము. సో, మేమైతే రెగ్యులర్‌గా అసలెప్పుడు తినమండి ఇవన్నీ. ఎప్పుడో మంత్‌కొకసారి, 2 మంత్స్‌కొకసారి లేదా ఫ్రెండ్స్‌తో బయటికి వెళ్ళినప్పుడే తింటాను. సో, మేమైతే ఎక్కువ హోమ్ ఫుడ్డే తింటాం. బయట ఫుడ్ ఎక్కువ ప్రిఫర్ అయితే చెయ్యను. సో, స్పెషల్లీ కోక్స్ అయితే అస్సలు తాగము మేమిద్దరము. మాకు కలిసిన ఒకటే ఒకటి ఫుడ్ విషయంలో అయితే ఈ కోక్స్ అండి. మేమిద్దరం కోక్స్ తాగము. సో, అలా ఫుడ్ అయితే ఎంజాయ్ చేస్తున్నాం. ఇక్కడ మా ఫ్రెండ్ అయితే ఎవరైనా తినేస్తారని జెప్పేసి 2 ఒకేసారి నోట్లో పెట్టుకొని తినేస్తుంది. సో, మేమై మేమైతే బాగా ఎంజాయ్ చేశాము. సో, చాలా జోక్స్, చాలా ఫన్నీగా చాలా ఎంజాయ్ చేశామండి. సో, మీరు కూడా మీ గ్యాంగ్‌తో ఎళ్తే ఇలాగే ఎంజాయ్ చేస్తారా? సో, ఎంజాయ్ చేసి నా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇంకా ఫైనల్‌గా అయితే ఐస్ క్రీమ్స్ అండి. ఇక్కడ చూసారా సన్నీ అయితే ఫలుదా చెప్పుకున్నారు. అది బాలేదని చెప్పేసి అందరిని "నువ్వు తింటావా? నువ్వు తింటావా?" అని అడుగుతున్నారు. ఇంకా మేమైతే ఐస్ క్రీమ్ చెప్పుకొని ఐస్ క్రీమ్ తింటున్నాము. సో, అలా మేము ఫుడ్‌ని అయితే బాగా ఎంజాయ్ చేశాము. ఇంకా బయటకొచ్చేసాము. బయటకొచ్చేసరికి ఇక్కడ ప్రతి వీకెండు లైవ్ కాన్సర్ట్ జరుగుతుందండి. ఇక్కడైతే చాలా ఎంజాయ్ చేయొచ్చు లిటరల్లీ చెప్పాలంటే. బట్ కానీ ఒక్కటే బ్యాడ్ థింగ్ ఏంటంటే హిందీ సాంగ్స్, పంజాబీ సాంగ్స్ ఇలాగే ఉంటాయి. మన తెలుగు సాంగ్స్ అయితే అస్సలుండవు. బట్ కానీ డీజే మ్యూజిక్ కాబట్టి మనం థరోగా ఎంజాయ్ జేయొచ్చు. సో, ఇక్కడైతే మనకి బయట చాలా స్టాల్స్ ఉంటాయి. సో, ఈ స్టాల్స్‌లో కొనాలనుకుంటే చాలా ఎక్స్‌పెన్సివ్స్ మనకు బయట కమర్షియల్ స్ట్రీట్, చిక్‌పేట అక్కడైతే చాలా తక్కువకొస్తుంటాయి. బట్ కానీ ఇది మాల్ కదా! అలాగే ఎక్స్‌పెన్సివ్స్ అయితే ఉంటాయి. ఫుడ్ కూడా చాలా ఎక్స్‌పెన్సివ్ అండి. ఇంకా చాలా షాప్స్ అయితే ఉన్నాయి. బట్ ఆ రోజు వర్షం పడుతుందని చెప్పేసి స్టాల్స్ అన్నీ తీసేస్తున్నారు. ఇక డోనట్స్ కూడా చాలా కాస్ట్ అండి. మనకి మాల్‌లోనే వస్తుంది ఈ కాస్ట్‌కి డోనట్ అయితే. సో, ఇంకా అలా ఎక్స్‌ప్లోర్ చేసేసాము. నాకైతే ఇలాంటి దగ్గర పానీపూరి తినడము, అలాగే చాట్స్ ఇలాంటివైతే నాకు తినాలనిపియదండి. ఎందుకనంటే మనం కాస్ట్ పెట్టినా ఆ టేస్ట్ వస్తుందంటే కాస్ట్ పెట్టి తినొచ్చు. బట్
మనం కాస్ట్ అంత పెట్టినా కానీ ఆ టేస్ట్ మనకి బండి మీద వచ్చినట్లయితే ఇక్కడ రాదు. సో మనకి ఇక్కడ టాయ్స్ ఇలాంటివి డ్రీమ్ క్యాచర్స్ అవి కూడా ఉన్నాయి. సో డ్రీమ్ క్యాచర్స్ ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయని నేను తీసుకోలేదు. సో ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఎల్ఎల్ వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.